ఇప్పుడు కల్తీ లిక్కర్ అన్నది ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి, ఆ బ్యాడ్ నేమ్‌ని వైసీపీ మీదకి తోసేందుకు ఒక ఎత్తుగడ మొన్న ఆ జనార్దన్ రావు వాళ్ళతో ఒక స్టేట్మెంట్ పేరు రాయిపిచ్చేసేసి ఆళ్ళకి జోగి రమేష్‌తో పరిచయం ఉంది కాబట్టి, అది కల్తీ లిక్కర్ అంతా ఆళ్ళదే అనేటటువంటిది అటు తోసేశారు. అంటే ఒక తప్పుడు కేసు ధైర్యంగా, దర్జాగా, నిర్మొహమాటంగా పెట్టారు. పోలీస్ యంత్రాంగాన్ని మిస్‌యూజ్ చేశారు. ఇప్పుడు ఇంకొకటి జంగారెడ్డిగూడెంలో అప్పట్లో జరిగినటువంటి మరణాలకు సంబంధించి దాంట్లో విషపూరితమైనటువంటి పదార్థాలున్నాయి అని గుర్తించారు కాబట్టి, దానికిప్పుడు వాస్తవంగా పోస్ట్‌మార్టంలో తేలేటటువంటి కాన్సెప్ట్ మీద పోస్ట్‌మార్టంలో తేలేటటువంటిది ఇప్పుడు ఏ రసాయనాలుంటాయో అందులో గూడా ఏ రసాయనాలుంటాయి. అయితే దానికి సిట్ అనేది ఏశారు కాబట్టి, సిట్ వాళ్ళు ఇప్పుడు ఒక కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఏంటంటే సైకలాజికల్ అటాప్సీ చేశారంట. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు వినని ఒక కొత్త పదం. మానసిక పోస్ట్ మార్టం చేశారట. దాని ప్రకారం ముందు వాళ్ళకి మతి భ్రమించినట్టు ప్రవర్తించారు, విరోచనాలైనయి. కాబట్టి అది కల్తీ లెక్కరే. ఇప్పుడు అయ్యే బాటిల్ అందరూ తాగుంటారు కదా! మరి వాళ్ళందరికి కాంది వీళ్ళకి ఎందుకయింది? అట్లాగే ఇప్పుడు నిన్న ఒక మహిళ ఎవరో బస్సుకి అడ్డంగా పడుకుని నాకు డబ్బులు ఇస్తావా లేదా లిక్కర్ తాగడానికి అంది. ఎట్లా మొన్న ఇంకొకళ్ళు గొడవ పడ్డారు. అట్లాగే ముందు దాకా గొడవలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, తనుకుంటున్నారు. నిన్న బస్సు దగ్గర తన్నినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఇప్పుడు కల్తీ లిక్కర్ లిక్కర్ తాగినప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఒకటి రాజులాగా ప్రవర్తిస్తాడు, ఒకడు మమ్ములాగా పడుంటాడు, ఒకడేమో రెచ్చిపోయి రౌడీలాగా ప్రవర్తిస్తుంటాడు. ఇది ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి ఇది ఉంటుంది. బట్ దాన్ని తీసుకొచ్చి ఎలా టాక్టికల్గా అంటే తప్పుడు కేసులు పెట్టడానికి తప్పుడు మార్గాలు ఎలా అవలంబించవచ్చు అన్న కొత్త సంస్కృతి సంప్రదాయాలు వస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం. మనం దీన్ని గొప్పగా అనుకుంటున్నాం కానీ ఇవి వాళ్ళకి తగులుతున్నంత వరకు బాగానే ఉంది. ఎవరైతే దాన్ని సమర్థించుకొస్తున్నారో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి రేపు పొద్దున్న రావచ్చు. తప్పుడు కేసుల సంప్రదాయం కనుక మనం ఓకే చేస్తే రాజకీయ నాయకులు ఫస్ట్ ఇబ్బంది పడతారు, తర్వాత సాధారణ పౌరులు ఇబ్బంది పడతారు. అప్పుడు మార్చుకునేటప్పటికి మన చేతుల్లో ఏముండదు, జీవితాలు తలకిందులైపోతాయి. గుర్తుపెట్టుకోవచ్చు.